పుణ్యం చేసుకుంటే మంచి భర్త వస్తాడు అని చెప్పిన పెద్దలు, ఏమి చేసుకుంటే మనసు తెలుసుకొని అర్థం చేసుకునే భర్త వస్తాడో కూడా చెప్పి ఉంటే ఆడపిల్ల జీవితం ఎంతో బాగుండేది. నీకు నచ్చితే దేవత అంటావు, నచ్చకపోతే దయ్యం అంటావు. నువ్వు చెప్పినట్టు వింటే తను అపురూపం అంటావు, వినకపోతే నీకు అవమానం అంటావు. నిన్ను బాధించకుండా ఉంటే తను చాలా సున్నితం, లేదంటే చాలా ప్రమాదకరం అంటావు. దీనిని ప్రేమ అంటారా? ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మనం అనే ఆలోచనే లేదు. ఈ రోజుల్లో సగం మందికి ఇదే బంధం అంటే. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. భార్యని అరికాలు కింద పెట్టకుండా చూసుకోలేకపోయినా పర్వాలేదు, మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమే. భర్త అనే హక్కుతో కాకుండా మీ భార్య మనసుని నేనున్నాను అనే నమ్మకంతో పలకరించి చూడండి. చిన్నపాటి సంతోషం దగ్గర నుంచి మనసుని బాధించే సున్నిత విషయాల వరకు ఏది దాచకుండా మీతోనే పంచుకొని మీ దగ్గరే ఓదార్పు పొందుతూ తన గుండెల్లో భారాన్ని అర్థం చేసుకునే ఒక్కరైనా ఉంటే బావుండు అని ఎదురు చూసే అవసరం ఉండదు. ఆ అవకాశం ఆమె ఎవ్వరికీ ఇవ్వదు. నచ్చినట్టు ఉండేది పుట్టినిల్లు, నచ్చినట్టు ఉన్నట్టు నటింపచేసేది మెట్టినిల్లు. కొన్ని బంధాలు అంతే, మనం ఎంత ప్రేమాభిమానాలు పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళికి తర్వాత భర్త, సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. పుట్టి పెరిగిన ఊరిని కన్నవాళ్ళనే వదిలి కట్టుకునేవాడు కలిసి ఉంటాడో కసాయివాడవుతాడో తెలియకపోయినా మాట కూడా లేని మనిషి ముఖం చూసి పెళ్లి చేసుకొని జీవితం పంచుకోవడానికి తన ప్రపంచాన్ని సైతం వదిలి వస్తుంది భార్య. అలాంటి భార్యను అభినందించక్కర్లేదు, ఆనందంగా చూసుకోండి చాలు. భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీరు కళ్ళలో పెట్టుకొని చూసుకోకపోయినా పర్వాలేదు, కన్నీళ్లు పెట్టుకోకుండా చూస్తే చాలు. మీ భార్యను ప్రేమించండి, గౌరవించండి. నువ్వే సర్వస్వం అనుకొని నిన్నే నమ్ముకొని వచ్చిన నీ భార్యకు మొదటగా నువ్వు విలువనిస్తే నీ ఇంట్లో వాళ్ళందరూ విలువ ఇస్తారు, ఆమె మాటలను గౌరవిస్తారు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. భార్య అలక తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకునే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకొని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. పరాయి ఆడదాని మోజులో పడి నీ ఇంటి మహాలక్ష్మిని నిర్లక్ష్యం చేయకు. ఒకసారి నీ ఇంటి బంగారం మనసు విరిగిందా, తను ఎత్తు బంగారం పెట్టినా తన మనసు అతకలేవు సరికదు, తిరిగి అక్కడ చోటు సంపాదించలేవు. గుర్తుపెట్టుకో. ఆడవారికి ప్రసవ వేదనకు మించిన వేదన ఉండదు అంటారు, కానీ అంతకు మించిన వేదన మరొకటి ఉంది. అది భర్త చేసే అవమానం. తల్లిదండ్రులు ముఖ్యమే, కానీ వాళ్ళ కోసం భార్యని వదులుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులనే వదిలేసి వచ్చింది తను. భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి, కూతురిగా తల్లిదండ్రులను, కోడలిగా అత్తమామలను, చివరికి ఆ కుటుంబంలో బంధువులందరినీ అర్థం చేసుకోవాలి. ఆమె ఆడదే, కానీ చివరకు ఆమెను అర్థం చేసుకునేవారు ఎవ్వరూ ఉండరు. అర్థం చేసుకునే భర్త లేని అర్ధాంగి అవస్థలు, భర్త ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపులు, భర్త ఇంటికి వచ్చేశాక బెదురుచూపులు, మనసు విప్పి మాట్లాడలేక కన్నీటి తెరలు, ఆదరించి అక్కున చేర్చుకునేవారు లేక బేలచూపులు. సిరి సంపదలు హోదాల కంటే అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామి కావడమే మేలు. బంధం ఏదైనా కానీ
అది కలకాలం నిలవాలంటే మనం పాటించాల్సిన అతి సాధారణమైన నియమం ఎప్పుడూ అబద్ధం చెప్పకపోవడమే. ఒక ఆడపిల్ల తన భర్త మంచివాడైనా భరిస్తుంది, చెడ్డవాడైనా భరిస్తుంది. కానీ ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియని భర్తను భరించలేదు. ఒకవేళ భరిస్తుంది అంటే తను పిల్లల కోసం మాత్రమే. భార్య ఏం చేస్తుందంటే భర్త ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా, తిన్నాడో లేదో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని అనుక్షణం భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. భర్త ఏమని ఆలోచిస్తాడంటే నా భార్యకి నా మీద ఇంత అనుమానమా అని అనుకుంటాడు. కానీ నా భార్యకు నా మీద ఇంత ప్రేమ అని అస్సలు అనుకోడు. ఎందుకు? తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. ఏ ఉసురు పోసుకున్నా ఆడపిల్ల ఉసురు పోసుకోకు. ఎందుకంటే ఆడపిల్లే కదా అని ఆడుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. నువ్వెంత, నీ బ్రతుకెంత? దెబ్బ తగిలితే అమ్మా అంటావే, మీ అమ్మ ఆడపిల్లే కదా, అలాంటి ఆడపిల్లని హింసిస్తున్నావే, మీ అక్కనో చెల్లినో అలా హింసిస్తే ఊరుకుంటావా? మాట చిన్నదైనా మనస్సును గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, కానీ ఫలితం జీవితకాలం ఉంటుంది. చీటికి మాటికి గొడవపడి అలిగే వాళ్ళ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకో, అద్భుతంగా ఉంటుంది. తినిందో లేదో అని పట్టించుకోని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నీవు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆ భార్యకి ఇంతకన్నా ఏం కావాలి? నిజమైన మగాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టడు. ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టడు. మగతనం అంటే వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించుకోవడం. పెళ్ళయ్యాక అన్నీ నీ భర్తనే అని మెట్టింటికి పంపేస్తారు. మెట్టింట్లో సమస్య వస్తే భర్త నీ పుట్టింటికి వెళ్ళిపో అంటాడు. పుట్టినిల్లు తనది కాదు, మెట్టినిల్లు తనది కాదు. మరి ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళాలి?